ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ఫుట్బాల్ కు సంబంధించిన ఇష్యూ అంటే మెస్సీ వచ్చి తెలంగాణకు నష్టం తప్ప లాభం లేదని బీఆర్ఎస్ బాగా మాట్లాడుతున్నారు. దానిపై ఏం స్పందిస్తారు? అంటే నష్టం ఎట్లా జరిగిందో చెప్పాలి ఫస్ట్. బీఆర్ఎస్ ఉత్తర విమర్శిస్తే కాదు కదా. ప్రభుత్వం 100 కోట్లు పెట్టి ఈవెంట్ పెట్టింది, ఏం ఒరిగింది అనేది ప్రధానంగా ప్రస్తావిస్తుంది. మొదటి స్పష్టత, ఇది ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం కాదు, ఇది ప్రైవేట్ కార్యక్రమము, ప్రైవేట్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమము. ప్రభుత్వం అంటే మనందరం పన్నులు కడితే ఆ పన్నులని ఖర్చు చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. అయితే ఈ ప్రైవేటు కార్యక్రమంలో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజమైనటువంటి మెస్సీని వాళ్ళు ఆ ప్రైవేటు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మాత్రమే కాదు, వాళ్ళు మనకంటే ముంగట కోల్కతా అయినా లేకపోతే ఇక్కడ హైదరాబాద్ అయినా మహారాష్ట్ర అయినా ఢిల్లీ అయినా దేశ పర్యటనలో భాగంగా ఈ ఈవెంట్స్ జరిగినాయి. తెలంగాణ వ్యవహారం వచ్చేసరికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు తనతో పాటు గురుకులాల పిల్లలని తన యొక్క టీంలో పెట్టుకొని, మన టీం పేరు సింగరేణి, ప్రైవేట్ వాళ్ళు, ఇప్పుడు సింగరేణి కాకపోతే ఇంకోరైనా ప్రైవేట్ వాళ్ళు కూడా ఆడుకునేటోళ్ళు. సో దాంట్లో మనము మన పాత్ర ఉండాలి, తెలంగాణ ఉండాలి, తెలంగాణ యొక్క ఖ్యాతి చెప్పుకునేటటువంటి అవకాశం ఉండాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ పిల్లల ఫోటోలు చూపించండి, ఇలా పేర్లు కూడా కావాలంటే చెప్తా. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు కేవలం ముఖ్యమంత్రి గారి మనమడు అని చెప్పి మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతలేదు. కానీ అదే ముఖ్యమంత్రి గారితో పాటు మరి గురుకులాల్లో ఉంటున్నటువంటి పిల్లలు కూడా అదే మెస్సీతో అదే మైదానంలో ఆయన టీంలో ఆడుతున్నప్పుడు ఇది సమానత్వానికి సందేశం లెక్కనే చూసేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ, ఆదర్శంగా మనం మాట్లాడుకునేటటువంటి దానికి అవకాశం ఉన్నప్పటికీ దీన్ని భూతద్దంలో పెట్టి మరి బూతులు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు ఎత్తుకుతున్నాయో వాళ్ళు జవాబులు చెప్పాలి. అంటే గతంలో ముఖ్యమంత్రి గారి అంటే కేసీఆర్ గారు మనమని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే రకంగా విమర్శించారని వాళ్ళ వాదన కదా. ఇప్పుడు వచ్చిన ఆటలో కూడా రేవంత్ రెడ్డి మనమని కూడా తీసుకొచ్చారు, ఎందుకు విమర్శలు చేయలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఇప్పుడు ఒకటే వ్యవహారం. నేనైతే ఇప్పుడు మీ ఇద్దరికి ఒకటి చెప్పిన, దినేష్, తరుణ్, వాళ్ళిద్దరు పేర్లు కూడా నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి టీంలో ఆడినటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి గారి సింగరేణి టీంలో ఆడినటువంటి వాళ్ళు, దినేష్ అయినా తరుణ్ అయినా వీళ్ళందరూ ఏది గురుకులాలకించి వచ్చి ఆడినటువంటి పిల్లలు. గతంలో భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం అప్పుడు ఎప్పుడు కూడా ఆచారం ఏంటిది అని అంటే, అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా వచ్చి తలంబ్రాలిచ్చుడు అనేటటువంటిది ఒక సాంప్రదాయం ఉండే. కేసీఆర్కి ఆయన అధికారం అనేటటువంటి అహంకారం ఎంత ఎక్కింది అని అంటే, పెళ్లి కానీ చిన్నపిల్లగాడు అనేటువంటి హిమాంశు ఆయన మన్మన్ తోటి తలంబ్రాలు పంపించుడు అనేటటువంటిది హిందువుల యొక్క మన యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీసే దాని విధంగా మనం చూసాం. ఎందుకంటే అది అధికారికంగా చేసేటటువంటిది ముఖ్యమంత్రి మాత్రమే సతీ సమేతంగా చేసేటటువంటి కార్యక్రమం ఉండే. దేవునికి తలంబ్రాలు ఎవరిస్తారు? దంపతులు వచ్చి ఇస్తారు. అసొంటిది మన్మన్తోటి పంపించినప్పుడు అది కాంట్రవర్సీ అయింది. అవును, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా అన్నాం, ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షం నుండి అన్నారు, అధికారికంగా ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాన్ని మన్మని పంపించినప్పుడు బరాబర్ అంటారు. ఇది అధికారికమైనటువంటి ఈవెంట్ కాదు, ఇది ప్రైవేట్ ఈవెంటు. అందులో ఇంకొకటి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మనమడి ఆడలేదు, కనిపించిండు. ఇంకోటి అంటా ఉన్నా, కనిపించిన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆడిన మిగతా తెలంగాణ బిడ్డలైనటువంటి వాళ్ళని కూడా టీంలో తీసుకొని సమానత్వాన్ని ఈరోజు చాటి చెప్పేటటువంటి విధంగా ఈరోజు మెస్సీ తోటి కలిసి ఆడినటువంటి దాన్ని మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు మనమడు కనిపించిండు అని భూతద్దంలో బూతులు ఎత్తికేటటువంటి దుశ్చర్యకి బీజేపీ బీఆర్ఎస్లు ఎందుకు పాల్పడుతున్నాయో దీనికి సమాధానం చెప్పాలి. అంటే ముఖ్యమంత్రి మనమడిని దగ్గరుండి ఫోటో తీయించడం లేకపోతే ఆడించడం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అబ్బాయి మెస్సీతో ఫోటో తీయడానికి వస్తుంటే వెనక్కి తోసిండని అది కూడా సరిగ్గా. ఇప్పుడు నేను పేర్లు చెప్పిన కలిసి టీంలోనే ఆడిరు కదా, కలిసి మెస్సీతో ఆడినరు కదా, కలిసి ట్రోఫీ తీసుకుంటారు కదా. ఒకటే నేను చెప్తా ఉన్నా, మనము మన యొక్క ఆలోచన వంకర ఉంటే ఏదైనా తప్పులు ఎత్తుకోవచ్చు. మనము మన రాష్ట్రం యొక్క ఖ్యాతి పెరిగింది, ఒక గ్లోబల్ దిగ్గజము ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని మన రాష్ట్రానికి తెచ్చుకోగలిగినాము. పక్క రాష్ట్రంలో లెక్క శాంతియుతంగా జరగకుండా పరిస్థితి ఏమైందో మనందరం చూసినాం. అడేమైంది, అందరూ అడ్డం వచ్చిర్రు, కుర్చీలు మొత్తం ఇస్రాయి చేసుకుని తర్వాత ఇబ్బంది జరిగింది. కోల్కతాలో, హైదరాబాద్లో అట్లాంటిది ఏమైనా జరిగిందా? అంటే మన పోలీసులు ఎంత పకడ్బందీగా వ్యవహరించారు అంటే, పాలనా వ్యవహారమైనా, భద్రతా వ్యవహారమైనా, సమానత్వ వ్యవహారమైనా,
ముఖ్యమంత్రి ఆడినటువంటి రికార్డు వ్యవహారమైన తెలంగాణ ఈరోజు ఖ్యాతి పెంచేటటువంటి దిశగా మనం ముందుకు పోతుంటే బూతులు ఎత్తుకనికే సిగ్గులేదా అని చెప్పి మాట్లాడుతా ఉన్నా కేటీఆర్ని. నీ సోషల్ మీడియాని కోట్లు పెట్టి ఇంకెన్ని సంవత్సరాలు ఇంకెన్ని రోజులు ఈ దుష్ప్రచారాలకు పూనుకుంటావు? నీ బుద్ధి మారదా? కుక్క తోకకి ఏమన్నా ఇటుక పిల్ల కట్టినా కూడా 4 రోజుల తర్వాత తీసినా కూడా తోక వంకరనే అవుతుందని వంకర బుద్ధితోటి కేటీఆర్ ఆలోచించినన్ని రోజులు, దానికి మద్దతుగా బీజేపీ నిలబడ్డన్ని రోజులు, మీ యొక్క మానసిక పరిస్థితి మారనన్ని రోజులు తెలంగాణకి మీ వల్ల ₹1 ఉపయోగం లేదు. ఏడనో ఫామ్ హౌస్లలో కూర్చొని గంజాయిలో లేకపోతే మాదక ద్రవ్యాలు తీసుకొని యువతని పక్కదారి పట్టించుకున్నటువంటి వ్యవస్థ కాదు ఇది. ప్రజాప్రభుత్వంలో యువతని ఆకాంక్షలు పెంచే దిశగా భవిష్యత్తులో ఒక స్పోర్ట్స్ ప్లేయర్ కావాలన్నా ముఖ్యమంత్రి ఫుట్బాల్ అయిందంటే నేను పెద్దగా ఒక ఫుట్బాల్ ప్లేయర్ని అవుతా అని చెప్పి చిన్నపిల్లల మెదడులో ఒక స్పోర్టివ్ స్పిరిట్ని రగిల్స్తున్నాడు అని అంటే ఆ పేరెంట్సే కాదు సర్వసభ్య సమాజం మెచ్చుకుంటుంది. ఇక ఎవరిని పక్కదారి పట్టిస్తున్నటువంటిది విషయమే కాదు. అయితే మీరు ఇప్పుడు ఇంకొకటి కూడా అడగొచ్చు, మరి సింగరేణి ఎవరు అని. మీకన్నా ముందు నేనే చెప్తా. సింగరేణి అనేటటువంటిది మనకు అందరికీ తెలుసు బొగ్గుకు సంబంధించింది మాత్రమే అని. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత జనరల్గా సింగరేణి పైసలు పెట్టి స్పాన్సర్షిప్ చేసింది అని అంటే ప్రైవేట్ వాడు కూడా చేసింది కదా, అపర్ణ అనేటటువంటి వాడు. సింగరేణికి ఎట్లుంటుంది అని అంటే సింగరేణి మాత్రమే కాదు, ఎన్టీపీసీ అయినా సింగరేణి అయినా ఎన్ఎంఆర్టీసీ అయినా ఎయిర్పోర్ట్ల కాడ యాడ్లు చూస్తాం మనం. ఎయిర్పోర్ట్లు పోయినప్పుడు ఎయిర్పోర్ట్ పిల్లర్ల మీద హోర్డింగ్ల మీద చూస్తామా లేదా? అవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలే కదా. వాళ్ళకి వారి యొక్క బ్రాండ్లు పెంచుకోనీకే ఆ యొక్క సౌలభ్యాన్ని ఇస్తూ బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ని వాళ్ళు ఎక్కడైనా ఖర్చు చేసుకోవచ్చు. ఈడ కాకపోతే ఈ ప్రోగ్రామ్కి కాకపోతే పేపర్ వాళ్ళు యాడ్లకు ఇచ్చుకుంటారు, ఆడ కాకపోతే ఎయిర్పోర్ట్ల కాడ హోర్డింగ్ల కాడ ఇచ్చుకుంటారు. ఆ యొక్క నిర్ణీతమైనటువంటి ఆ యొక్క పైసలని ఎక్కడైనా ఖర్చు పెట్టుకుంటారు. అట్లాంటిది ఒక ఫుట్బాల్ దిగ్గజం వీడికి వచ్చినప్పుడు స్వయంగా మన ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు దాని యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికనే ఎవరైనా కూడా పాటుపడతారు. దాంట్లో సింగరేణికి అవకాశం దొరికింది మనకి. ఈరోజు సింగరేణి కేవలము రాష్ట్రంలో బొగ్గు దొవ్వే దగ్గరనే మాత్రమే కాదు, రాజస్థాన్ మనం రాష్ట్ర సరిహద్దులు దాటి రాజస్థాన్లో సోలార్ ప్రాజెక్టులు చేసినాం. అదిగాక దేశ సరిహద్దులు కాదు ఖండాలు దాటి ఆస్ట్రేలియా తోటి ఒప్పందాలు చేసుకున్నాం. దేని గురించి? రేర్ ఖనిజాల గురించి. అర్జెంటీనాకు సంబంధించినటువంటి మెస్సీ వచ్చిండు, భవిష్యత్తులో ఎంఓయు అర్జెంటీనాతో కూడా సింగరేణి చేసుకోబోతుంది. నేను ఈరోజు అధికారికంగా చెప్తా ఉన్నా. సార్ అదే సింగరేణి ఎంప్లాయీస్ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. మాకు ఇచ్చే జీతాలతోటి మీరు ఎట్లా ఖర్చు చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది. అదే పొరపాటు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమవుతుంది అని అంటే ఒక అబద్ధాన్ని ప్రజల మెదడులకి తీసుకొని పోయినా అది నిజమని నమ్ముతారు. అది అమాయకులు. మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేనే లేదు. కానీ నేనేమంటున్నా, ఇదే సింగరేణికి సంబంధించినటువంటి కారుణ్య నియామకాలకించి మొదలు పెట్టుకుంటే జీవిత బీమా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత మన శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఒక సింగరేణి కార్మికుడు చచ్చిపోతే ₹1,25,00,000 జీవిత బీమాని ప్రకటించింది ఇదే ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు ప్రమాద బీమా కూడా ₹40 లక్షల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికన్నా మంచి చెడై కాలో చేతో ఇరిగితే రేపు పొద్దున ఏదైనా పని చేసుకుంటే ఇబ్బంది పడితే ₹40 లక్షల ప్రమాద బీమా కూడా ఈ ప్రభుత్వమే ఇచ్చింది. వాళ్ళ అభ్యున్నతి కోసం గతంలో ఇట్లాంటివి చేసినటువంటి 10 సంవత్సరాలలో ఏ రోజైనా ఒకటి చెప్పుండ్రి. వాళ్ళ బ్రాండ్ పెంచుకుంటా, వాళ్ళ సంక్షేమం చూసుకుంటా, వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటా, వాళ్ళకి బోనస్లు ఇచ్చుకుంటా, సింగరేణి అంటే కేవలం బొగ్గుకి మాత్రమే కాదు సోలార్లకు కూడా తీసుకొని పోకుండా, ఖండాలు దాటి ఆస్ట్రేలియా తోటి రేర్ మినరల్స్లకు తీసుకొని పోకుండా ఈరోజు ఆ యొక్క సంస్థ యొక్క ఖ్యాతి, ప్రగతి, ఆర్థిక శక్తిని పెంచేటటువంటి ఈ యొక్క నిర్ణయాలని విఘ్నులైనటువంటి నా సింగరేణి కార్మికులే కాదు, విఘ్నులైనటువంటి నా తెలంగాణ ప్రజలకి చెప్పదలుచుకున్నాం. ఇది మనం గర్వంగా తీసుకోవాల్సినటువంటి వ్యవహారం. ఆడ సింగరేణి కాకపోతే ఇంకోరన్నా కూడా వచ్చేటోళ్ళు. కానీ ఆ పేరు ప్రఖ్యాతలు మన సింగరేణికి ఎందుకు రావద్దు అనేటటువంటి అనే ఒక ఆలోచన, అది మంచి లెక్క తీసుకోవాల్సినటువంటిదా, చెడు లెక్క తీసుకోవాల్సిందా? దేంట్లో రాష్ట్రం రాష్ట్రంలో సింగరేణి అనేటటువంటిది తెలంగాణది, అంటే తెలంగాణ ప్రజలది. తెలంగాణ ప్రజలది బ్రాండ్ పెరుగుతుంది అని అంటే రేవంత్ రెడ్డి గారు బ్రాండ్ పెరుగుతున్నట్టే. ఆయన వల్ల తెలంగాణకు బ్రాండ్ పెరుగుతుందంటే ఆ పని ఖచ్చితంగా చేస్తాడు. కానీ మాదక ద్రవ్యాలు పెంచి తెలంగాణ ఖ్యాతిని దించలేదే, లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులు కూలగొట్టలేదే.